నానా ఓయ్ నానోయ్ ఇక్కడ ఏంటి మంచి సరిగా ఉన్నా మాస్టర్ శబా చెప్పు. శబా చెప్పాలా? ఏం కనకరం చేసేవేంటి? అర్జున్ గాడు తరుణ్ గాడి మధ్యలో నిప్పెట్టేశా. ఏం చేసావు? అర్జున్ గాడు తరుణ్ గాడి తల పగల కొట్టేశాడు. కొడక ఆడి తల పగల కొడితే మనకేం కలిసి వస్తుందిరా? నువ్వు పెట్టిన నిప్స్ అల్లే గాని తగలడిపోయే ప్లాన్ ఒకటి ఉంది, చూస్తా ఉండు. చూస్తా చూడు. తరుణా 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 లే. దెబ్బ ఇక్కడ ఇక్కడ దెబ్బ తగిలింది చూడు. దెబ్బ తగిలింది నీకు. అమ్మని అమ్మ రక్తం. లే హాస్పిటల్కి వెళ్దాంలే. జాగ్రత్త. రంగబోయాడే లేవకన్నా వెళ్ళిపోయాడు. నువ్వు ఇలా పడున్నావు. ఆ చెప్పేసుకో. చెప్పులాడున్నాయి. అది అక్కడ ఉంది. పద పదా. నేను సరదాకే నెత్తి పగలగొట్టినోడిని, మీరేమో నైట్ సరదాగా నా తలకాయ పగలగొట్టారు. ఊళ్ళో ఎవరు చూడలేగా. సారీ అనియా, నైట్ కొట్టినట్టు గుర్తుంది కానీ దేని కొట్టినా గుర్తులేదు. ఆయన ఎందుకులే, ముందు పోనీ. బేసిక్గా నాకు కోపం రాదనియా. నైట్ తాగున్నాం కదా, లిమిట్స్ దాటేసి ఉంటాం, అందుకే అలా అయి ఉంటుంది. సారీ అనియా. నువ్వు ముందేంటి పోనీ? ఇంటికా? హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ అవసరం. నాకేం పెద్ద దెబ్బ తగలేదు. అయినా నువ్వు కొడితే నేను ట్రీట్మెంట్ తీసుకోవాలా? నాకు దెబ్బే తగలేదు. తగలాల్సింది నొప్పి గురించి కాదనియా, సెప్టిక్ అవుద్ది, ఇంజెక్షన్ చేయాలి. అందుకే వద్దు. ఓ, తరుణ్ రెడ్డికి ఇంజెక్షన్ అంటే భయమా? ఎవరికి భయం? నాకేం భయం లేదు. నువ్వు ముందింటి దగ్గర దింపేస్తావు, దూకేయాలా? దింపుతా 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 నేను. దింపుతా దింపుతా. ఆగు ఆగు. అవే చూడు అర్జున్, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ కాదు. నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను. రెడీ? తరుణ్ ఏట్రా మనోడా, రాత్రి అంతా ఎక్కడ పోయా? రాత్రి కొంచెం ఎక్కువైంది తాతయ్య. ఆహా, ఒళ్ళు మర్చిపోయాను. తాగేసావా ఏంటి? చూడు బంగారు తండ్రి, అస్తమానం తాగేకు, మళ్ళీ అలవాటైపోద్ది. అదేం లేదు తాతయ్య, ఫ్రెండ్స్ పార్టీ అంటే. సరే సరే, లోపలికి వెళ్ళి గ్లాసు నిండా మజ్జిగ తాగు. రే, అమ్మమ్మకి తెలియలేకో, మందు తాగామని కనిపెట్టేస్తుంది అది. ఏంటి ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్సే మరి, అందుకే మానేశాం. నా బంగారు తండ్రి కానీ నువ్వు మాత్రం అలవాటు చేసుకోక. అలా ఏం కాదులేదు అదయ్యా. ఏమైంది మేడం, అలా ఒంటరిగా కూర్చున్నారు? మీకంటే ఫ్రెండ్స్ ఉంటారు రాత్రంతా తిరగటానికి, మాకెవరుంటారు? అదేం లేదు, మార్నింగ్ లేవగానే ఆ ఫ్రెండ్స్ కాస్త జీరో అయ్యారు. అంత పొద్దున్నే ఏమైంది? నిన్న రాత్రి పాపం వాడికి దెబ్బ తగిలింది, నాతో మాట్లాడడం మానేశాడు. ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు మాత్రం నవ్వుతున్నావు. మరేం చేయాలి? వాడిని ఎలా అయినా కన్విన్స్ చేయాలి. పోనీ నేనెళ్ళి మాట్లాడినా తరుణ్తో? ఏం మాట్లాడతావు? నేను లవ్ చేసినా మా జోలికి రాకని చెప్తా. నిన్న రాత్రి నువ్వే వాడిని లవ్ చేస్తానని చెప్పాడు. నీకింత గుర్తుందా? మేడం, బాడీ కంట్రోల్ లేకపోయినా బ్రెయిన్ మాత్రం కాన్షియస్గా ఉంటుంది నాది. గ్రేట్ సార్, తప్ప తాగినా పొగుడుకుంటున్నావు చూడు. థ్యాంక్స్, నమస్తే.
సర్లే నువ్వెవరితో మాట్లాడకు. ఐ నో హౌ టు హ్యాండిల్. ఇంకా ఎంతకాలం? ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్న వాళ్ళందరూ ఎవరు? ఎందుకు నటిస్తూ ఉండాలి? నీకు ఆల్రెడీ చెప్పా, వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే. వాళ్ళు దూర బంధువులైనా దగ్గర బంధువులైనా నా వాళ్ళు మాత్రం గొడవ అవ్వకూడదు. మరి ఎలా? ఏం చేయాలి? వాళ్ళ గురించి నాకు తెలుసు, వాళ్ళు మారరు. చూద్దాం, నా ప్రయత్నం అయితే నేను చేస్తా. లెట్స్ వెయిట్ అండ్ సీ. నీకెలా చెప్పాలి అర్జున్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. తరుణ్, నేను నీతో మాట్లాడాలి. ఏటి క్యాష్, నువ్వెప్పుడొచ్చావు? తరుణ్, నాకు అర్జున్ అంటే ఇష్టం. రే బస్తాలట ఏంట్రా? తెలుసు, నాకు నువ్వంటే ఇష్టం. తరుణ్, నాకు తెలుసు నేనంటే ఎంత ఇష్టమో. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. కానీ ఇష్టం వేరు, ప్రేమ వేరు. అదేంటి క్యాష్? విను తరుణ్, నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. అది ఊరందరికి ఉంది. చెప్పేది విను. చిన్నప్పుడే నువ్వు స్ట్రైట్గా వచ్చి ప్రపోజ్ చేశావు. అప్పుడే నీ ధైర్యం నాకు నచ్చింది. నువ్వు మావాడివి తరుణ్, మనం ఒకటి. నువ్వు గొప్పోడు అవ్వాలనుకున్నా, అందుకే చదువుకోమని చెప్పా. కానీ నువ్వు ప్రేమ 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 అని తిరుగుతున్నావు. అర్జున్ నేను కోరుకున్నట్టు చదువుకున్నాడు, నీలాగా మంచోడు కూడా. నేను అతను చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, నాకెలాగూ ఫ్యామిలీ లేదుగా. పైగా మా ఇద్దరి మధ్య చాలా లవ్ ఉంది. తనుంటే నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటా. అందుకే తనే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఈ విషయం నీకు లేట్గా చెప్తున్నందుకు సారీ. ఇంకెప్పుడు ఫ్యామిలీ లేదన క్యాష్. మీ లవ్ని నేను సపోర్ట్ చేస్తా. హ్యాపీగా ఉండండి. నువ్వు ఇంత స్పోర్టివ్గా తీసుకుంటావు అనుకోలేదు తరుణ్. ఒక్క నిమిషం. అమ్మని అమ్మాయి ఆడుంది ఇది. నేను అంతే, ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటా. జీవితం ఇది, అన్నీ అనుభవాలే. గడిచే కాలం కొద్దీ జ్ఞాపకాలుగా మారతాయి. తీసుకునే నిర్ణయం బట్టి అవి మంచివో చెడ్డవో ఆధారపడి ఉంటాయి. నువ్వు ఎప్పుడూ నాకు ఒక మంచి జ్ఞాపకంలో ఉండాలి. వెళ్ళు క్యాష్. కెమెరాటకొచ్చాయి. ఎమోషన్లో ఉన్నా, రీల్స్ చేద్దాం. నువ్వంటే పిచ్చే. ఏడీడు కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? బామ్మ, అర్జున్ బావ ఎక్కడా? బావా తాతయ్యతో బయటికి వెళ్ళాడే, ఈ పాటకు వచ్చేస్తూ ఉండాలి. సరే, కోడి కత్తులు ఎక్కడున్నాయి? అక్కడే బల్ల మీద ఉంటాయి. అయినా ఎందుకు అవి ఇప్పుడు? లడ్డూకి ఇవ్వాలి సానబెట్టడానికి. వాడికి నీకు పని లేదు. అయినా ఇటువైపు రావట్లేదంటే ఆ విధవా. నేను ఇక్కడే ఉండి వాడు ఇక్కడే ఉంటే ఫామ్ మీ ఆయన చూసుకుంటాడా? చూసుకుంటాడు. అమ్మమ్మ, ఒక టీ ఇవ్వా? ఉండరా, 10 నిమిషాల్లో తెస్తా. బయటికి పద. ఏంటి రమ్మన్నావు? ప్రైవేట్గా ఏమైనా మాట్లాడాలా? అంత లేదు, తరుణ్ రెడ్డిని కలిసా. ఒక్కదాని వెళ్ళి తరుణ కలిసావా? పిచ్చా ఏమన్నా? చెప్పేది విను పూర్తిగా. మన ప్రేమ గురించి చెప్పా, ఇంక మనకు అడ్డురానన్నాడు. అంత సింపుల్గా ఒప్పుకున్నాడా? తన మాటలు వినాల్సింది. నా కోసం నన్నే వదిలేస్తాడట. నిజంగా అంత ప్రేమించడం గ్రేట్ కదా. నీకంత ప్రేమ ఉందా? ఏంటి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలా? వాడిలో వదిలేసుకునేంత ప్రేమ అయితే నాకు లేదు. ఎలా చెప్పాలి నీకు అసలు? ఫస్ట్ టైం నేను వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. అందుకే అన్నీ వదిలేసి వచ్చేసా. అదే నువ్వంటే నాకు. అబ్బో, ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేనేదో క్యాజువల్గా అడిగా. సరేలే, ఇంకేమన్నాడు తరుణ్? ఏమన్నాడు? మధ్యలో ఒక మాట అన్నాడు, జ్ఞాపకాలు యాపకాలనేదో. భలే అనిపించింది అర్జున్. తంగాతో కూడా మాట్లాడుతా అన్నాడు. ఇంక మనకి ఏ అడ్డు రాదు. అవునా? సరే, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? నువ్వు ఆల్రెడీ వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వచ్చావు, నేను కూడా చెప్పాలిగా. అర్జున్, బుక్ యువర్ సీట్. సారీ అనియా, నేను రాత్రి ఏదో కోపంలో
అలా జరిగిపోయింది. ఏం పర్లేదు అర్జున్, అయింది ఏదో అయింది. థ్యాంక్స్ అనియా. థ్యాంక్స్ ఎందుకులే, తను వచ్చింది నేను లవ్ చేస్తున్నా అన్నది. నువ్వు మధ్యలో రాకు అని మర్యాదగా చెప్పింది. నేను మగాన్ని కాబట్టి నీకోసం త్యాగం చేశా. థ్యాంక్ యూ సో మచ్ అనియా. నీకు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వదిలేలే, అయిపోయింది ఇక. నెక్స్ట్ ఏంటి? అదే ఆ రంగగాడి సంగతి. చివరికి అనుకున్నట్టు వాడే వెళ్ళాడుగా. రంగతో కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఏం చెప్పినా విండాడు. నా మాటని తాతయ్యలకు చెప్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ దాకా వెళ్ళకూడదనే నా బాధ అంతా. మరెలా? అసలు రంగ ఏడి? నైట్ చూడడమే, ఇప్పుడు దాకా వాడి మొహం కూడా చూడలేదు. నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. ఏంటది? ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చాలా తొందర పెడుతున్నారు. నేను కూడా 2 monthsలో పెళ్లి చేసుకుంటాను చెప్తా. ఊరంతా కార్డ్స్ పెంచాక రంగా ఏం చేయలేడు కదా. అంతవరకు క్యాష్ నన్ను ప్రేమిస్తున్న విషయం వాడు తెలియకుండా ఉంటే చాలు. ఈ ఐడియా ఏదో బాగుంది, వర్కౌట్ అయ్యేలా ఉంది. వర్కౌట్ చేద్దాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అనియా. థ్యాంక్స్ ఎందుకులే, టీ దాకా వెళ్తూ ఉండు. లేదనియా, చిన్న పని ఉంది. అవునా? సరే లాగిచ్చాయి. చంద్రోడా సరే. జాగ్రత్త, పెళ్లి కాల ఉట్టి పడుతుంది. ఏయ్ ఏంటి గేమ్సా? వర్క్ సబ్మిషన్కి ఈరోజే లాస్ట్ డేట్. అట్ ఎనీ కాస్ట్ ఈరోజు అయిపోయి చెప్తున్నా. రేయ్ మనోడా, పిల్లి ఇంకా ఇంటికి రాలేదురా. టైం 11 అయ్యింది. ఒకసారి ఫోన్ చెయ్యి. కలవట్లేదమ్మా. అయినా నువ్వేం కంగారు పడకు, దాని గురించి తెలిసిందే కదా, వచ్చేస్తలే. రేయ్ ఎంత పనున్నా 10:30 లోపు ఇంటికి వచ్చేస్తుందిరా పిల్ల. సరే నేను వెళ్తాలే. ఇక్కడికి వెళ్ళిపోయింది. అమ్మా చెప్పు. క్యాష్ ఇంటికి వచ్చేసిందిరా, నువ్వు కూడా వచ్చేయి. సరే వస్తున్నా. హే ఏమైంది? అబ్బా, వచ్చే దారిలో టైర్ పంచర్ అయింది. తోసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఏ అది ఫోన్ చేసి చెప్పలేవా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సారీ 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 బావగారు.